ओम शांति। 6 अगस्त 20 साकार मुरली। मीठे बच्चे, सवेरे सवेरे उठ यही चिंतन करो कि मैं इतनी छोटी सी आत्मा कितने बड़े शरीर को चला रही हूँ। मुझे आत्मा में अविनाशी पाठ नूंदा हुआ है। మధురమైన పిల్లలు, మీరు ఉదయాన్నే లేచి ఇంత చిన్న ఆత్మను ఎంత పెద్ద శరీరాన్ని నడిపిస్తున్నాను అని ఆలోచించండి. నా ఆత్మ యొక్క అవినాశీ పాత్ర దీనిలో ఫిక్స్ అయి ఉందని భావించండి. బాబా ప్రశ్న పూछा, शिव बाबा को कौन सी प्रैक्टिस है, कौन सी नहीं? शिव बाबा को ఏది అలవాటు ఉంది, ఏది లేదు? उत्तर है, आत्मा का ज्ञान रत्नों से श्रृंगार करने की प्रैक्टिस शिव बाबा को है. ఆత్మను జ్ఞానరత్నాలతో అలంకరించే అలవాటు శివ బాబాకు ఉంది. బాకీ శరీర్ కా శృంగార్ కర్నే కి ప్రాక్టీస్ ఉన్హే నహీ. కాకపోతే శరీరాన్ని అలంకరించేటువంటి అలవాటు ఆయనకి లేదు. క్యోంకి బాబా కైతే ముझे तो अपना शरीर तो है ही नहीं. బాబా ఏమంటారు, నాకంటూ నా దేహం లేదు కదా. मैं उनका शरीर बल किराए पर लेता हूँ. నా శరీరాన్ని నేను కిరాయికి తీసుకుంటాను. లేకిన్ इस शरीर का श्रृंगार यह आत्मा स्वयं करती है. ఈ ఆత్మ తన శరీరాన్ని తానే అలంకరించుకుంటుంది. मैं नहीं करता हूँ. मैं तो सदा अशरीरी हूँ. నేను ఎప్పుడు అశరీరిగా ఉంటాను. गीत है, बदल जाए दुनिया ना बदलेंगे हम. ओम शांति. बच्चों ने यह गीत सुना, పాట విన్నారా? किसने सुना? ఎవరు విన్నారు? ఆత్మ ने इन शरीर के कानून द्वारा सुना. आत्मा ఈ శరీరంలోని చెవుల ద్వారా విన్నది. बच्चों को भी यह मालूम पड़ा कि आत्मा कितनी छोटी है. మీకు కూడా అర్థమైంది కదా ఆత్మ ఎంత సూక్ష్మ చిన్నదో. आत्मा इस शरीर में नहीं है तो शरीर कोई काम का नहीं रहता. ఆత్మ ఈ దేహంలో లేకపోతే ఈ యొక్క శరీరం ఎందుకు పనికిరాదు. कितनी छोटी आत्मा के आधार पर यह कितना बड़ा शरीर चलता है. ఇంత చిన్న సూక్ష్మమైన ఆత్మ ఆధారంగానే ఎంత పెద్ద శరీరం నడుస్తోంది. दुनिया में किसको भी पता नहीं है कि आत्मा क्या चीज़ है. ఆత్మ ఏమిటో ప్రపంచానికి ఎవరికి తెలియదు. जो इस रथ पर विराजमान होती है, ఈ శరీరం అనే రథంలో ఉంటుంది. अकाल मूर्त आत्मा का यह तख्त है. अविनाशी आत्मा యొక్క సింహాసనము ఈ శరీరం. बच्चों को भी यह ज्ञान मिलता है. పిల్లలకు కూడా జ్ఞానం తెలుసు. कितना रमणीक रहस्य युक्त है. ఇది అంతా చక్కటి రహస్యమైనటువంటి అందమైన విషయం. जब कोई ऐसी रहस्ययुक्त बात सुनी जाती है तो चिंतन चलता है. ఇలాంటి రహస్యమైనటువంటి విషయాన్ని వింటే ఆలోచన నడుస్తుంది కదా. तुम बच्चों का भी यही चिंतन चलता है. అలాగే మీకు కూడా ఇలాంటి ఆలోచనే వస్తుంది. ఇతనీ छोटी सी आत्मा है, इतने बड़े शरीर में, ఇంత పెద్ద దేహంలో ఇంత చిన్న ఆత్మ ఉంది. ఆత్మ में 84 जन्मों का पाठ नूंदा हुआ है. ఈ ఆత్మ లోపల 84 జన్మల పాత్ర ఫిక్స్ అయ్యి ఉంది. శరీర్తో వినాశ్ హో జాతా హై. దేహమైతే వినాశనం అవుతుంది, అంటే నశ్వరం. బాకీ ఆత్మ రతి హై, ఆత్మ అయితే ఉంటుంది. ఏ బడి విచార్ की बात ये है ना. ఇది ఆలోచించాల్సిన విషయం కదా. సవేరే ఉట్కర్ యह ख्याल करना चाहिए. అమృత వేళ లేచి ఈ ఆలోచన చేయండి. बच्चों को स्मृति आई है, ఆత్మ కిత్నీ చోటీ है. ఆత్మ ఎంత సూక్ష్మమో పిల్లలకి జ్ఞాపకం వచ్చింది కదా. ఉनको అవినాశీ పాఠ మిలా హువా హై. దానికి అవినాశీ పాత్ర దొరికిందని కూడా గుర్తు వచ్చింది. మై ఆత్మ కిత్నీ వండర్ఫుల్ హూ. నేను ఎంత అద్భుతమైన ఆత్మను. ఏ నయా జ్ఞాన్ హై అని అనుకుంటుంది ఆత్మ. ఇది కొత్త జ్ఞానం కదా. జో దునియా మే కిస్కు భీ నహీ. ఈ జ్ఞానం ప్రపంచంలో మరెవరికీ లేదు. బాప్ హీ ఆకర్ బతలాతే హై. జో సిమరన్ కర్నా హోతా హై. బాబా వచ్చి చెప్తారు కాబట్టి దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. हम कितनी छोटी सी आत्मा कैसे पाठ बजाती है. మనం ఎంత చిన్న ఆత్మ ఏ విధంగా పాత్ర నటిస్తున్నాము. శరీర్ 5 तत्वों का बनता है. దేహము 5 తత్వాలతో తయారైంది. బాబాకు తోడి ही मालूम पड़ता है. బాబాకి ఇవన్నీ తెలుసా? శివ బాబాకి ఆత్మ कैसे आती जाती है.
శివబాబా యొక్క ఆత్మ ఏ విధంగా వస్తుంది వెళుతుంది, ఐసే भी नहीं సदैవ ఇస్మే రహతీ హై, అలాగని ఎప్పటికీ ఈ దేహంలోనే ఉంటుందని కాదు కదా. तो यही चिंतन करना है, ఇదే విషయాన్ని ఆలోచించాలి. तुम बच्चों को बाप ऐसा ज्ञान देते हैं, మీ పిల్లలైన మీకు బాబా ఈ జ్ఞానాన్ని ఇస్తారు ఏమని, जो कभी कोई को मिल न सके, ఇది మరెవరికి దొరకనటువంటి జ్ఞానం. तुम जानते हो బాబా ये ज्ञान इनकी आत्मा में नहीं था, మీకు తెలుసు కదా ఈ జ్ఞానము బ్రహ్మబాబా ఆత్మలో లేదు అనేది. और सत्संगों में ऐसी ऐसी बातों पर कोई का ख्याल नहीं रहता, వేరే సత్సంగాల్లో అయితే ఇలాంటి విషయాల మీద ఎవరికి ఆలోచన రాదు. ఆత్మ और परमात्मा का रिंचक भी ज्ञान नहीं, వేరే వాళ్ళకి ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ ఎంత మాత్రం ఆలోచన లేదు, జ్ఞానం లేదు. कोई भी साधु सन्यासी आदि ये थोड़े ही समझते हैं कि हम आत्मा शरीर द्वारा इनको मंत्र देती है. సాధు సన్యాసులకు మాత్రం ఇదేం తెలుస్తుంది, మేము ఆత్మను ఈ శరీరం ద్వారా వీళ్ళకి మంత్రం ఇస్తున్నాను అని వాళ్ళకు ఉండదు. ఆత్మ శరీర్ ద్వారా శాస్త్ర పढ़ती है, ఆత్మ శరీరంతోనే శాస్త్రాలు అది చదువుతుంది. ఏక भी మనుష్య మాత్రం ఆత్మ అభిమాని నహీ హై, ఈ సృష్టి లోపల ఒక్క మానవాత్మ కూడా ఆత్మాభిమానిగా లేరు. ఆత్మ కా జ్ఞాన్ కోయి కో హై నహీ, ఆత్మ జ్ఞానం ఎవరికీ లేదు. तो फिर बाप का ज्ञान कैसे होगा, ఇంకా బాబా యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది అంటే పరమాత్మ జ్ఞానం ఎలా ఉంటుంది. तुम बच्चे जानते हो हम आत्माओं को बाप कहते हैं, మీఠే మీఠే బచ్చో, మీకు తెలుసు కదా బాబా ఏమంటున్నారు, మధురాది మధురమైన పిల్లలారా, तुम कितना समझदार बन रहे हो, మీరు ఎంత వివేకవంతులు అవుతున్నారు. ऐसा कोई मनुष्य नहीं जो समझे कि इस शरीर में जो आत्मा है उनको परमपिता परमात्मा బయట పడాते हैं. ఏ మనుషులకైనా తెలుసా ఈ శరీరంలో ఉన్న ఆత్మకు పరమాత్మ చదివిస్తున్నారు అనే విషయం. कितनी समझाने की बातें है, परंतु फिर भी దందే ఆది में जाने से भूल जाते. ఇన్ని మీ తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కదా, కానీ వ్యాపారాల్లో వ్యవహారాల్లో పడిపోయి మర్చిపోతారు మీరు. పహలే తో బాప్ ఆత్మ కా జ్ఞాన్ దేతే, బాబా ముందు ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. जो कोई भी मनुष्य मात्र को नहीं, మానవ మాత్రకు ఎవరికి లేదు. ఇది गायन भी है ना, ఆత్మ ఏ పరమాత్మ అలగ్ రహే బహుకాల్, హిసాబ్ है ना, ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేరే ఉన్నది అనే విషయం మహిమ చేస్తారు. ఇది కూడా ఒక లెక్కపత్రాలు ఉన్నాయంటున్నాడు బాబా. तुम बच्चे जानते हो ఆత్మ ही बोलती है शरीर ద్వారా, మీకు తెలుసు ఆత్మే దేహం ద్వారా చెప్తుంది. ఆత్మ ही शरीर ద్వారా अच्छे व बुरे काम करती है, ఆత్మనే శరీరంతో మంచి చెడు కర్మలు చేస్తుంది. बाप आकर आत्माओं को कितना गुलगुल बनाते हैं, బాబా వచ్చి ఆత్మను ఎంత పవిత్రంగా చేస్తారు. పహలే పహలే తో బాప్ कहते हैं, ముఖ్యంగా ముందుగా బాబా ఏం చెప్తారంటే, సవేరే సవేరే ఉట్కర్ యహీ ప్రాక్టీస్ వ ఖ్యాల్ కరో కి ఆత్మ క్యా హై, ఆత్మ అంటే ఏమిటి అనే విషయాన్ని మీరు అమృతవేళ లేచి అలవాటు చేసుకోండి, ఆలోచించండి. తో ఇస్ శరీర్ ద్వారా సున్తి హై, ఈ శరీరంతో వింటోంది కదా. आत्मा का बाप परमपिता परमात्मा है, आत्मा को तंड्री परमात्मा परमपिता है ना, जिसको पतित पावन ज्ञान का सागर कहते हैं. ఆయన్నే మనము జ్ఞాన సాగరుడు పతిత పావనుడు అంటున్నాము. फिर कोई मनुष्य को मुख का सुख का सागर शांति का सागर कैसे कह सकते, మనుషుల్ని అలాంటప్పుడు సుఖ సాగర్లు శాంతి సాగర్లు ఎలా అనగలుగుతాము. क्या లక్ష్మీనారాయణ को कहेंगे సదైవ పవిత్రతా కా సాగర్, మీరు లక్ష్మీనారాయణ అనగలుగుతారా ఎప్పటికీ పవిత్రతా సాగరుడని. నై, ఏక్ బాప్ హీ సదైవ పవిత్రతా కా సాగర్ హై, బాబా ఒక్కరే ఎల్లప్పటికీ కూడా పవిత్రతా సాగరుడు. మనుష్యతో సిర్ఫ్ భక్తి మార్గ కే శాస్త్రం కా బయట వర్ణన కర్తి, ఈ మనుషులకి ఏం తెలుసు, కేవలం భక్తి మార్గంలో శాస్త్రాలను వర్ణిస్తూ ఉంటారు. ప్రాక్టికల్ అనుభవం నహీ హై, ప్రాక్టికల్గా అనుభవం అనేది లేదు. ऐसे नहीं समझेंगे हम आत्मा इस शरीर से बाप की महिमा करते हैं, ఇది కూడా వాళ్ళకి అర్థం కాదు, మేము ఈ దేహంతో బాబాను మహిమ చేస్తున్నాము అని. ఈ ఆత్మ ఈ శరీరంతో మహిమ చేస్తున్నామని. హమారా బహుత్ మీఠా బాబా హై, ఆయన ఎంత మధురమైన తండ్రి,
వహీ సుఖ దేనే వాలా హై, ఆయనే మనకు సుఖాన్ని ఇచ్చేవారు. బాప్ కేతే హై, అలాంటి తండ్రి ఏమంటున్నారు, హే ఆత్మాయే, ఓ ఆత్మల్లారా, అబ్ మేరీ మత్ పర్ చలో, నా మాట ప్రకారం నడవండి అంటున్నారు బాబా. यह अविनाशी आत्मा को अविनाशी बाप द्वारा अविनाशी मत मिलती है. ఈ అవినాశి ఆత్మకు అవినాశి తండ్రి ద్వారా అవినాశి ఆదేశం దొరుకుతోంది. यह विनाशी शरीरधारियों को विनाशी शरीरधारियों की मत मिलती है. ఈ నశ్వరమైన శరీరధారులకు నశ్వరమైనటువంటి ఆదేశమే దొరుకుతుంది. సత్యుగమే తో తుమ్ యహాకి ప్రాలబ్ధ పాతే హో, సత్యుగంలో అయితే మీరు ఇక్కడ చేసినటువంటి పుణ్యఖాతాను అక్కడ అనుభవిస్తారు. వహా కభీ ఉల్టీ మత్ మిల్తీ నహీ, అక్కడ ఎప్పుడు కూడా చెడు విషయాలు ఎప్పుడు చెప్పడం జరగదు ఎవరు. అభికి శ్రీమతి హి అవినాశి బన్ జాతి హై, ఇప్పుడు మీరు పాటించేటువంటి శ్రీమతమే అక్కడ శాశ్వతంగా ఉంటుంది. సత్యుగమే తో తుమ్ యహాకి ప్రాలబ్ధ పాతే హో, సత్యుగంలో మీరు ఇక్కడ ప్రాప్తిని పొందుతారు. వహా కభీ ఉల్టీ మత్ మిల్తీ నహీ, అక్కడ ఎప్పుడు కూడా చెడు ఆదేశాలు చెడు మాటలు ఉండవు. అభికి శ్రీమత్కి అవినాశి బన్ జాతే, జో ఆధా కల్ప చల్తీ హై, ఇది అర్ధకల్పం ఉంటుంది. యహ నయా జ్ఞాన్ హైనా, ఇది కొత్త జ్ఞానం కదా అంటున్నాడు బాబా. కితనీ బుద్ధి చాహియే ఇస్కో గ్రహణ కర్నేకి, ఇంత గొప్ప జ్ఞానం, కొత్త జ్ఞానాన్ని గ్రహించడానికి ఎంత మంచి బుద్ధి కావాలి. और एक्ट में आना चाहिए, మీరు దీన్ని ఆచరణ చేయాలి. जिन्होंने शुरू से बहुत భక్తి की होगी वही अच्छी रीति धारण कर सकेंगे. ఎవరైతే మొదటి నుండి భక్తి చేశారో వాళ్ళు మాత్రమే దీన్ని చక్కగా ఆచరణ చేయగలుగుతారు. ये समझाना चाहिए, अगर हमारी बुद्धि में ठीक रीति धारण नहीं होती है, మా బుద్ధిలో సరిగా ఆచరణ జరగడం లేదు అంటే తో జరూర్ క్యా సమझना चाहिए, ఏమనుకోవాలి అంటున్నారు బాబా. ఏమనుకోవాలి, హమ్నే భక్తి నహీ కీ, మొదటి నుండి మేము భక్తి చెయ్యలేదు అని తెలుసుకోండి అంటున్నాడు బాబా. బాప్ కేతే హై కుచ్ భీ నహీ సమజ్తే హో తో, పోనీ మీకేమీ అర్థం కాలేదా, బాప్ సే పూచో, క్యోంకి బాప్ హై అవినాశీ సర్జన్, బాబాని అడగండి, బాబా అవినాశీ సర్జన్ కదా. उनको सुप्रीम सोल भी कहा जाता है, ఆయన్ని పరమాత్మ అని కూడా అంటారు. ఆత్మ పవిత్ర బంతి హై తో ఉన్కి మహిమ హోతీ హై, ఆత్మ పవిత్రమైనట్లయితే ఆయన మహిమ జరుగుతుంది. ఆత్మకి మహిమ హై తో శరీర్కి భీ మహిమ హోతీ హై, ఆత్మకు మహిమ ఉందంటే దేహానికి కూడా ఉంటుంది కదా. ఆత్మ తమో ప్రధాన హై తో శరీర్ భీ మహిమ నహీ, అంటే ఆత్మ తమో ప్రధానమైతే దేహానికి కూడా మహిమ ఉండదు. इस समय तुम बच्चों को बहुत गुह्य బుద్ధి మిల్తీ హై, మీకు ఇప్పుడు చాలా లోతైన రహస్యయుక్తమైన బుద్ధి దొరికింది. ఆత్మకు హీ మిల్తీ హై, ఇది బుద్ధి ఎవరికి దొరుకుతుంది, ఆత్మకు మాత్రమే. ఆత్మకు కిత్నా మీఠా బన్నా చెయ్యే, అలాంటప్పుడు ఆత్మ ఎంత మధురంగా తయారవ్వాలి. సబ్కో సుఖ దేనా చెయ్యే, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. బాబా కిత్నా మీఠా హై, బాబా ఎంత మధురమైన వాడు. ఆత్మాओं भी बहुत मीठा बनाते हैं, ఆత్మలను కూడా ఎంత మధురంగా తయారు చేస్తున్నారు అంటే పవిత్రంగా తయారు చేస్తున్నారు. ఆత్మ కోయి భీ అకర్తవ్య కార్య నా కరే, ఏ ప్రాక్టీస్ కర్నీ హై, ఆత్మ ఎప్పుడూ కూడా చెయ్యరాని పనులు చెయ్యకూడదు, ఈ అలవాటు చేసుకోవాలి. చెక్ కర్నా హై, గమనించుకోవాలి. కి మేరేసే కోయి అకర్తవ్యతో నహీ హోతా హై, నా వల్ల ఏమన్నా చెడ్డ పని జరుగుతోందా అని గమనించుకోవాలి. శివ్ బాబా కభీ అకర్తవ్య కార్య కరేంగే, శివబాబా అయితే ఇలా చేయరాని పనులు చేస్తారా, నై చెయ్యరు కదా. యహ ఆతే హీ ఉత్తమ్ దే ఉత్తమ్ కళ్యాణకారి కర్నే, ఆయన వచ్చేదే ఉత్తమోత్తమైనటువంటి కళ్యాణప్రదమైన పని చేయడానికి వస్తారు, కర్తవ్యం చేయడానికి వస్తారు. సబ్కో సద్గతి దేతే హై, అందరికీ సద్గతినిస్తారు. తో जो बाप कर्तव्य करते हैं बच्चों को भी ऐसा कर्तव्य करना चाहिए, పిల్లలు కూడా అలాంటి కర్తవ్యం చెయ్యాలి. యహ భీ సమझाया है, బాబా ఇది కూడా చెప్పారు కదా. జిస్నే షురూ సే లేకర్ బహుత్ భక్తి కీ హై, ఎవరైతే ముందు నుంచి భక్తి చేశారో ఉన్కి బుద్ధి మే హీ యహ జ్ఞాన్ ఠహరేగా, అలాంటి వాళ్ళ యొక్క బుద్ధిలోనే జ్ఞానం నిలబడుతుంది. అభీ భీ దేవతాओंके ढेर భక్త హై, ఇప్పుడు కూడా దేవతలకి చాలామంది భక్తులు ఉన్నారు. అప్నా సిర్ దేనే కా లియే భీ తయార్ రహతే హై, తన తల నరికి ఇవ్వడానికి కూడా సిద్ధమవుతారు. बहुत भक्ति करने वालों के पिछाड़ी
కమ్ భక్తి కర్నే వాలే లటక్తే రహతే హై. ఎక్కువ భక్తి చేసే వాళ్ళ వెనకాల తక్కువ భక్తి చేసేవాళ్ళు వెంట ఉంటారు అంటున్నాడు బాబా. ఉన్కి మహిమ గాతే హై, ఆయన యొక్క మహిమని చేస్తారు. ఉన్కా తో స్థూల్ మే సబ్ దేఖ్నే మే ఆతా హై, ఆయనదైతే స్థూలంగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. యహా తుమ్ హో గుప్తు, కానీ ఇక్కడ మీరైతే గుప్తంగా కదా. తుమ్హారీ బుద్ధి మే సృష్టికే ఆది మధ్యంతగా సారా జ్ఞానం హై, మీ బుద్ధి లోపల సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం అంతా ఉంది. యహ భీ బచ్చోంకో మాలూమ్ హై, ఇది కూడా మీకు తెలుసు. బాబా హమ్కో పడానే ఆయే హై, స్వయంగా పరమాత్మ మా తండ్రి చదివించడానికి వచ్చాడని మీకు తెలుసు. అబ్ ఫిర్ హమ్ ఘర్ జాయింగే, తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతాము. జహా సబ్ ఆత్మాయే ఆతీ హై ఓ హమారా ఘర్ హై, ఆత్మలన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడే మా ఇల్లు. వహా శరీర్ హీ నహీ తో ఆవాజ్ కైసే హో, అక్కడ దేహమే ఉండదు ఎవరికి, అలాంటప్పుడు ధ్వని ఎక్కడ ఉంటుంది. ఆత్మకే బినా శరీర్ జడ్ బన్ జాతా హై, ఆత్మ లేకపోతే శరీరము జడమవుతుంది. మనుష్యం కా శరీర్ మే కిత్నా మోహ రహతా హై, మనుషులకు దేహం మీద ఎంత మోహం ఉంటుంది. ఆత్మ శరీర్ సే నికల్ గయి తో బాకీ 5 తత్వ ఉన్ పర్ భీ కిత్నా లవ్ రహతా హై, ఆత్మ శరీరం నుంచి బయటికి వెళ్ళింది అనుకోండి, ఈ పంచతత్వాలు వాటిపైన ఎంత ప్రేమ ఉంటుంది, పంచతత్వాలతో కూడిన దేహం మీద. స్త్రీ పతికి చితా పర్ చడ్నేకి తయారు హో జాతీ హై, భార్య భర్త యొక్క చితి మీద కాలిపోవడానికి సిద్ధపడుతుంది. కిత్నా మోహ రహతా హై శరీర్ మే, ఈ దేహం మీద ఎంత మోహం ఉంటుంది. అభి తుమ్ సమస్తే హో నష్టో మోహ హోనా హై, కానీ మీకు ఇప్పుడు అర్థమైంది ఏంటి, మీరు మోహాన్ని వదిలిపెట్టాలి అనేది. సారీ దునియా సే, ప్రపంచం మొత్తం అన్నిటి మీద, ఏ శరీర్తో ఖతం హోనా హైనా, ఈ దేహం పోయేదే కదా, తో ఉన్సే మోహ నికల్ జానా చెయ్యి, దాని మీద మోహము ఉండకూడదు. పరంతు బహుత్ మోహ రహతా హై, కానీ బాబా అన్నారు మీకు చాలా మోహం ఉంది. బ్రాహ్మణంకో ఖిలాతే హై, ఇంకా చనిపోయిన వాళ్ళ గురించి బ్రాహ్మణులకు శ్రాద్ధాలు పెట్టి అవిని తినిపిస్తూ ఉంటారు. యాద్ కర్తే హైనా, గుర్తు చేస్తుంటారు కదా, ఫలానే కా శ్రాద్ధ హై, ఫలానాది ఫలానా వాళ్ళది సంవత్సరీకము అట్లా అంటారు, ఫలానా వాళ్ళ శ్రాద్ధము అంటారు. అబ్ తోడే హీ ఖా సక్తే హై, ఇప్పుడు ఆత్మలేని తినగలుగుతాయా అంటున్నారు బాబా. తుమ్ బచ్చోంకో తో అబ్ ఇన్ బాతోం సే అలగ్ హో జానా చాహియే, మీరిప్పుడు ఇలాంటి విషయాల నుంచి వేరైపోండి, దూరంగా ఉండండి. డ్రామా మే హరేక్ అప్నా పాట్ బజాతే హై, డ్రామాలో ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్ర నటిస్తున్నారు. ఇస్ సమయ తుమ్కో జ్ఞాన్ హై, ఇప్పుడు ఈ విషయం మీకు జ్ఞానం ఉంది. ఇస్కో నష్టో మోహ బన్నా హై, మోహజీత్ రాజాకి భీ కహానీ హైనా, అందుకని మనము మోహాన్ని వదిలిపెట్టాలి. మోహాన్ని జయించిన జనకుడి యొక్క కథ కూడా ఉంది కదా. ఔర్ కోయి మోహజీత్ రాజా హోతా నహీ, వేరే ఎవరు మోహాన్ని జయించిన రాజు ఉండరు. ఏతో కథ ఏ బహుత్ బనాయి, ఎన్నో కథలు రాశారు. ఊరికేనే వహా అకాలే మృత్యు హోతీ నహీ, అక్కడ అకాల మరణాలంటూ ఉండవు సత్యుగంలో. జో పూछने भी बात नहीं रहती, అడిగే అవసరం కూడా ఉండదు. ఇస్ సమయ తుమ్కో మోహజీత్ బనాతే హై, ఎందుకంటే ఇప్పుడే బాబా మనందరినీ కూడా మోహాన్ని వదిలేలాగా చేస్తారు. స్వర్గమే మోహజీత్ రాజా అయ్యేది, స్వర్గంలో మోహాన్ని జయించిన రాజులు ఉండేవారు. యథా రాజా రాణి తథా ప్రజా ఐసే హై, అక్కడ రాజారాణి ఎలా ఉన్నారో ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఏ హైహీ నష్టో మోహకి రాజధాని, ఇది మోహాన్ని వదిలిపెట్టినటువంటి, అంటే మోహం లేనటువంటి రాజధాని. రావణ్ రాజ్యమే మోహ్ హోతా హై, రావణ రాజ్యంలో మోహం ఉంటుంది. వహాతో వికార్ హోతా నహీ, అక్కడ వికారాలు అనేవి ఉండవు. రావణ రాజ్య హీ నహీ, రావణ రాజ్యమే లేదు. రావణ్కి రాజాయి చలి జాతీ హై, రావణ రాజ్యం వెళ్ళిపోతుంది కదా. రామరాజ్యమే క్యా హోతా, మరి రామరాజ్యంలో ఏముంటుంది. కుచ్ భీ పతా నహీ, ఏమీ అర్థం కాదు. సివాయ్ బాప్కే ఔర్ కోయి యహ్ బాతే బతా న సకే, బాబా తప్ప మరెవరు ఈ విషయాలు చెప్పలేరు. బాప్ ఇస్ శరీర్ మే హోతే భీ దేహీ అభిమాని హై, బాబా బ్రహ్మ తనువులో ఉంటూ కూడా దేహీ అభిమానిగానే ఉన్నారు. లోన్ అథవా కిరాయే పర్ మకాన్ లేతే హై తో ఉస్మే భీ మోహ హో రహతా హై, కొంతమందికి ఇల్లు అద్దెకు తీసుకుంటే కూడా దాని మీద మోహం ఉంటుంది. మకాన్కు అచ్చీ రీతి ఫర్నిష్ కర్తే హై, ఇంటిని చక్కగా అలంకరించుకుంటారు ఫర్నిచర్తో. ఇన్కోతో ఫర్నిష్ కర్నా నహీ హై, బాబాకైతే ఇవన్నీ అలంకరించాల్సిన అవసరం లేదు. క్యోంకి బాప్తో అశరీరీ హైనా, బాబా అశరీరీ కదా. ఇన్కో కోయి భీ శృంగార్ ఆది కర్నేకి ప్రాక్టీస్ హీ నహీ, బాబాకి ఇవన్నీ అలంకరించుకునే అలవాటే లేదు.
इनको तो अविनाशी ज्ञान रत्नों से बच्चों को श्रृंगारने की प्रैक्टिस है. ఈయనకైతే శివబాబాకు అవినాశి జ్ఞాన రత్నాలతో పిల్లల్ని అలంకరించే అలవాటే ఉంది. సృష్టికి ఆది మధ్య అంతకా రాజ్ సమझाते हैं. సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం ఏదైతే ఉందో దాని రహస్యం చెప్తారు బాబా. शरीर तो अपवित्र ही है, शरीर में तो अपवित्र में, इनको जब दूसरा नया शरीर मिलेगा तो पवित्र होंगे. ब्रह्मा बाबा కూడా మరో దేహం దొరికినప్పుడే ఆత్మ పవిత్రంగా ఉంటుంది శరీరము. इस समय तो यह पुरानी दुनिया है, ఇప్పుడంతా పాత ప్రపంచం కదా, यह खत्म हो जानी है, ఇదంతా కూడా పోవాల్సిందే. यह भी दुनिया में किसको पता ही नहीं है, धीरे धीरे मालूम पड़ेगा. ప్రపంచంలో ఇది ఎవరికి కూడా తెలియదు, మెల్లమెల్లగా అర్థమవుతుంది. నई दुनिया की स्थापना और पुरानी दुनिया का विनाश है. కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుందండి, పాత ప్రపంచం నాశనం అవుతుంది. ఏతో బాప్ కా హీ కామ్ హై. ఈ రెండు పనులు ఎవరు బాబా చేస్తారు. बाप ही आकर ब्रह्मा द्वारा प्रजा रची नई दुनिया का स्थापना कर रहे हैं. బాబానే వచ్చి బ్రహ్మ ద్వారా ప్రజలను తయారు చేసి స్థాపనా కార్యం చేయిస్తున్నారు. తుమ్ నయీ దునియా మే హో, మీరందరూ కొత్త ప్రపంచంలో ఉన్నారు. నయీ ఉన్నారా, లేరు కదా. నయీ దునియా స్థాపన హోతీ హై, మీకోసం కొత్త ప్రపంచం తయారవుతుంది. తో బ్రాహ్మణంకి చోటీ భీ ఊంచే, బ్రాహ్మణుల యొక్క పిలక కూడా ఉత్తమమే. బాబానే समझाया है. बाबा के सन्मुख आते हो तो पहले यह याद करना है कि हम ईश्वर बाप के सन्मुख जाते हैं. బాబాకు ముందుకు వెళ్తున్నామంటే ముందు మనకేం గుర్తుండాలి, మనం ఈశ్వరుడి యొక్క సన్ముఖంలో వెళుతున్నాము, తండ్రి యొక్క సన్ముఖంలో వెళుతున్నాము అని గుర్తుండాలి. శ్రీ బాబాతో నిరాకార్ హై, ఈ విషయం అయితే తెలుసుకోవాలి. ఆయన నిరాకారుడు శ్రీ బాబా. ఉన్కే సన్ముఖ హమ్ కైసే జాయే, ఆయన ముందుకు ఎలా వెళ్ళాలి. తో ఉస్ బాప్ కో యాద్ కర్ ఫిర్ బాప్ కే సన్ముఖ్ ఆనా, ఆ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆయన ముందుకు రావాలి. तुम जानते हो वो इसमें बैठा हुआ है, తెలుసు మీకు బ్రహ్మతనువులో ఆయన కూర్చున్నారని. ये शरीर तो पतित है, ఈ దేహం అయితే పతితమే. शिव बाबा की याद में ना रह कोई काम करते हो तो पाप लग जाता है. शिव బాబాని జ్ఞాపకం చేయకుండా వేరే పనులు చేస్తూ ఉంటే పాపం వస్తుంది మీకు. हम शिव बाबा के पास जाते हैं, మనం शिव बाबा దగ్గరికి వెళ్తున్నాం. फिर दूसरे जन्म में दूसरे संबंधी होंगे, మన తర్వాత జన్మలో తర్వాత సంబంధికులు ఉంటారు. వహా దేవతావుకి గోధుమే జాయింగే, అక్కడ దేవతల ఇంట్లో జన్మ తీసుకుంటాం, అక్కడ పుడతాం. ఈశ్వరీయ గోధు ఏకీ బార్ మిల్తీ హై, ఈశ్వరుడి యొక్క వడి ఈశ్వరీయ జన్మ ఒకేసారి దొరుకుతుంది మనకు. ముఖ్సే కైతే హై బాబా హమ్ ఆప్కా హో చుకా, మీరు నోడితే ఏమంటారు, ఆత్మ బాబా నీ వాళ్ళమయ్యాము. బహుత్ హై जिन्होंने कभी देखा भी नहीं, చాలా మంది బాబాని చూడలేదు. बाहर में रहते हैं, బయట ఉంటారు. लिखते हैं शिव बाबा हम आपकी गोद के बच्चे हो चुके हैं, నీ యొక్క దత్తత సంతానం అయిపోయాము అని రాస్తారంట బాబాకి. బుద్ధి మే జ్ఞాన్ హైనా, వాళ్ళ బుద్ధిలో జ్ఞానం ఉంది కదా. ఆత్మ కైతి హే, ఆత్మే చెప్తుంది. హమ్ శివ్ బాబాకే బన్ చుకే, మేము శివ్ బాబా పిల్లలం అయ్యాము. ఇన్కే పహలే हम पतित की गोद के थे, అంతకుముందు మేము పతితుల యొక్క ఇంట్లో జన్మ తీసుకున్నాము. భవిష్య మే పవిత్ర దేవతాకి గోద్ మే జాయింగే, భవిష్యత్తులో పవిత్రమైన దేవతల ఇంట్లో జన్మ తీసుకుంటాము. జన్మ దుర్లభ హై, అందుకని ఈ ఈశ్వరీయ జన్మ, ఈశ్వరీయ ఒడి అనేది దుర్లభమైంది. హీరే జైసా తుమ్ యహా సంగమ యుగ పర్ బంతే హో, వజ్రతుల్యంగా ఈ సంగమ యుగంలోనే మీరు అవుతారు. సంగమ యుగ కోయి उस पानी के सागर और नदियों को नहीं कहा जाता. సంగమ యుగం అనే దాన్ని నదులు సాగరం కలిసే స్థానాన్ని అనరు. రాత్ దిన్ కా ఫరక్ హై, దానికి దీనికి రాత్రింబవళ్లకున్నంత తేడా ఉంటుంది. బ్రహ్మపుత్ర బడేతే బడి నది హై जो సాగర్ మే మిల్తీ హై, బ్రహ్మపుత్ర నది చాలా పెద్ద నది, సముద్రంలో కలుస్తుంది. నదియా జాకర్ సాగర్ మే పడతీ హై, నదులన్నీ వెళ్ళి సముద్రంలోనే కలుస్తాయి. तुम भी सागर से निकली हुई ज्ञान नदी हो, మీరు కూడా సముద్రం నుంచి బయటకు వచ్చినటువంటి జ్ఞాన నదులు. జ్ఞాన సాగర్ శివ్ బాబా హై, జ్ఞాన సాగరుడు శివ్ బాబా. బడేతే బడే నది హై బ్రహ్మపుత్ర, అన్నిటికంటే పెద్ద నది బ్రహ్మపుత్ర నది. ఇన్కా నామ్ బ్రహ్మ హైనా, ఈయన పేరు బ్రహ్మ కదా. సాగర్ సే ఇన్కా కితనా మేల్ హై,
సముద్రంతో ఎంత కలిసి ఉంటాడు అంటే పరమాత్మ జ్ఞాన సాగరుడితో ఈయన ఎంత కలిసి ఉంటాడు. తుమ్కో మాలూమ్ హై నదియా కహా సే నికల్తీ హై, నదులు ఎక్కడి నుండి వస్తాయో మీకు తెలుసు కదా. సాగర్ సే హీ నికల్తీ హై, సముద్రం నుండే నదులు వస్తాయి. ఫిర్ సాగర్ మే హీ పడతాయి, సముద్రంలోనే వెళ్ళి కలిసిపోతాయి. సాగర్ సే మీఠా పానీ ఖీంచతే హై, సముద్రం నుండి ఆ తీయటి నీళ్ళని లాక్కుంటాయి అన్నమాట. సాగర్ కే బచ్చే ఫిర్ సాగర్ మే జాకర్ మిల్తే హై, సాగరుడి పిల్లలు మళ్ళీ తిరిగి వెళ్ళి సాగరంలోనే కలుస్తారు. తుమ్బి జ్ఞానసాగర్ సే నికలి హో, ఆ విధంగా మీరు కూడా జ్ఞానసాగరం నుండి వచ్చినటువంటి పిల్లలు ఫిర్ సబ్ వహా చలి జాయిగి, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతారు. జహా వహ రహతే హై వహా తుమ్ ఆత్మా ఏ భీ రహతి హో, ఆయన ఎక్కడ ఉంటారు శివబాబా, అక్కడే మీరు ఆత్మలు కూడా ఉంటారు. జ్ఞానసాగర్ ఆకర్ తుమ్కు పవిత్ర మీఠా బనాతే హై, జ్ఞానసాగరుడైన బాబా వచ్చి మనందరినీ పవిత్రంగా మధురంగా చేస్తారు. ఆత్మకు ఖారీ బన్ గయి హై, ఉनको మీఠా బనాతే, ఆత్మ అయితే తమో ప్రధానమైంది ఉప్పు నీళ్ళలాగా. ఇప్పుడు బాబా మనందరినీ పవిత్రంగా మధురంగా చేస్తున్నారు. 5 వికారం రూపీ చీచీ నమ్కీన్ తుమ్సే నికల్ జాతీ హై, మనలో ఉన్నటువంటి 5 వికారాలనే అసహ్యమైన ఉప్పు తొలగిపోతుంది. తో తుమ్ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాతే హో, మీరు అప్పుడు తమో ప్రధానత నుంచి సతో ప్రధానమైపోతారు. బాప పురుషార్థ్ బహుత్ కరాతే హై, బాబా చాలా ప్రయత్నం చేయిస్తారు మనతో. తుమ్ కిత్నే సతో ప్రధాన్ తే, మీరెంత పవిత్రంగా సతో ప్రధానంగా ఉండేవారు. స్వర్గమే రహతే, స్వర్గంలో ఉండేవారు. తుమ్ బిల్కుల్ చీచీ బన్ గయి, మీరెంత నీచంగా తయారైపోయారు ఇప్పుడు. రావణనే తుమ్కో క్యా బనాయా, రావణుడు ఎలా తయారు చేశాడు మిమ్మల్ని. భారత్ మే హీ గాయా జాతా హై హీరే జైసా జన్మ అమోలక్, భారతదేశంలోనే అంటారు వజ్రతుల్యమైన జన్మ అమూల్యమైంది అంటారు. బాబా కైతే రేతే, బాబా అంటూనే ఉంటారు తుమ్ కౌడియం పిఛాడి క్యోం హైరాన్ హోతే, మీరు గుడ్డి గవ్వల వెనకాల ఎందుకు పరుగులు తీస్తున్నారు. కౌడియా భీ జాస్తి తోడి చాయియే, ఆ గుడ్డి గవ్వలు కూడా ఎంత కావాలి మీకు, ఎక్కువ కావాలా. గరీబ్ జట్ సమజ్ జాతి హై, పేదవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు వెంటనే. షావుకార్తో కైతే హై, ధనవంతులైతే ఏమంటారంట, అభి హమారే లియే యహా హీ స్వర్గ హై, మాకు ఇక్కడే స్వర్గం ఉంది అంటారట. తుమ్ బచ్చే జాన్తే హో, మీకు తెలుసా, జో భీ మనుష్య మాత్ర హై సబ్కా ఇస్ సమయ కౌడి జైసా జన్మ హై, ఈ మానవ మాతృలందరిది కూడా ఇప్పుడు ఎలాంటి జన్మ, గుడ్డిగవ్వ లాంటి జన్మ. హమ్ భీ ఐసే థేనా, మనం కూడా ఒకప్పుడు అలాగే ఉండేవాళ్ళం కదా. అభి బాబా హమ్కో క్యా బనాతే హై, ఇప్పుడు బాబా మన ఎలా తయారు చేస్తున్నారు. ఏం ఆబ్జెక్ట్తో అయినా, లక్ష్యం అంటూ ఒకటి ఉంది కదా. నర్సే హమ్ నర్సే నారాయణ్ బంతే హై, మన లక్ష్యం ఏంటి, మనం నరుడి నుంచి నారాయణగా అవుతాము. భారత్ అబ్ కౌడి జైసా కంగాల్ బనా హై, భారతవాసి థోడే హీ జాన్తే హై, మనం ఇంత భ్రష్టమయ్యామని భారతీయులకు అర్థమైందా. యహా తుమ్ కిత్నే సాధారణ బలాయి హో, ఇక్కడ మీరెంత మామూలు స్త్రీలు ఉన్నారు. కోయి బడా ఆద్మీ హోగా తో ఉनको యహా బైఠనేకి దిల్ నహీ హోగి, ఎవరైనా గొప్ప వ్యక్తి వచ్చాడంటే ఇక్కడ కూర్చోవాలనిపించదు వాళ్ళకి. జహా బడే బడి ఆద్మీ సన్యాసి గురు ఆది లోగ్ హోంగే వహాకి బడి బడి సభాओं में जाएंगे, సాధు సన్యాసులు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర సభలకు వెళ్తారు వాళ్ళు. బాప్ భీ कहते हैं मैं गरीब निवास हूँ, బాబా అంటాడు నేను పేదల పెన్నిధిని. कहते हैं భగవాన్ గరీబోం కి రక్షా కర్తే హై, అంటారు కదా భగవంతుడు పేదవాళ్ళనే రక్షిస్తాడని. అభి తుమ్ జాన్తే హో హమ్ కిత్నే షావుకార్ తే, మీకు అర్థమైందా ఇప్పుడు మీరు ఎంత సంపన్నులు ధనవంతులుగా ఉండేవారు. అభి ఫిర్ బంతే, ఇప్పుడు మీరు తయారవుతారు అలాగ మళ్ళా. బాబా లిఖతే భీ హై తుమ్ పదమాపదం పతి బంతే హో, బాబా ఏమని రాస్తారు, మీరు పదమాపదం పతి అవుతారు. వహా పర్ మారా మారీ నహీ హోతీ, అక్కడ ఎలాంటి గొడవలు ఉండవు. యహాతో దేఖో పైసేకే పీచే కిత్నీ మారా మారీ హై, ఇక్కడ ధనం వెనకాల ఎంత గొడవలు చేసుకుంటారు. రిష్వత్ కిత్నీ మిల్తీ హై, లంచాలు ఎంత తీసుకుంటారు. పైసేతో మనుష్యంకో చాయియేనా, డబ్బు కావాలి కదా మనిషికి. తుమ్ బచ్చే జాన్తే హో బాబా హమారా ఖజానా భర్పూర్ కర్ దేతే, మీకు తెలుసు మనకు బాబా మన యొక్క ఖజానా నింపుతాడు అని తెలుసు మీకు. ఆధాకల్పకే లియే జితనా చాహియే ఉత్నా ధన్ లో, బాబా అంటాడు అర్ధకల్పం కోసం మీకు ఎంత ధనం కావాలో అంత తీసుకోండి అంటాడు. పరంతు పురుషార్థ పూరా కరో, కానీ మీరు పూర్తి పురుషార్థం చేయండి. గఫలత్ నహీ కరో, తప్పులు చేయకండి.
కహా జాతా హై నా ఫాలో ఫాదర్ అంటే అంటారు కదా, తండ్రిని అనుసరించండి అని. ఫాదర్ కో ఫాలో కరో తో యహ్ జాకర్ బనేంగే. బ్రహ్మ బాబాని అనుసరిస్తే మీరు ఆ విధంగా వెళ్ళి అవుతారు. నర్సే నారాయణ అయినా, ఆయన నరుడు నారాయణుడు అయ్యాడు కదా. కాయిదే కానూన్ కా ఉల్లంఘన్ నహీ కర్నా, నియమాలని మర్యాదల్ని ఎప్పుడు కూడా భంగం చేయకూడదు, ఉల్లంఘించొద్దు. శ్రీమత్ సే హీ తుమ్ శ్రీ బంతే హో, శ్రేష్టమైన బాబా యొక్క ఆదేశంతోనే మీరు శ్రేష్టంగా అవుతారు. మంజిల్ బహుత్ బడీ హై, మీరు చేరవలసిన గమ్యం చాలా ఉన్నతమైంది. అప్నా రోజు కా ఖాతా రఖో, రోజు మీ యొక్క ఖాతా రాసుకోండి, చూసుకోండి. కమాయికి యా నుక్సాన్ కియా, సంపాదించుకున్నామా నష్టం చేసుకున్నామా అని చూసుకోండి. బాప్కో కిత్నా యాద్ కియా, బాబాని ఎంతగా గుర్తు చేశాము. కితనేకో రాస్తా బతాయా, ఎంతమందికి మార్గం చూపించాము. అందోంకి లాఠీ తుమ్ హోనా, అజ్ఞానులకు చెయ్యూత కదా మీరు. తుమ్కో జ్ఞాన్ కా తీసరా నేత్ర మిల్తా హై, ఈ విధంగా బాబా మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇస్తున్నారు. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते. सारांशम, जैसे बाप मीठा है, బాబా ఎంత మధురమైన వాడు, ఐసే మీఠా బన్ సబ్కో సుఖ్ దేనా హై, మీరు కూడా అలాగా మధురంగా అయి అందరినీ సుఖప్రదంగా ఉంచాలి. కోయి భీ అకర్తవ్య నహీ కర్నా హై, ఎలాంటి చేయరాని పనులు చేయకండి. ఉత్తమ్ సే ఉత్తమ్ కళ్యాణ్ కా హీ కార్య కర్నా హై, ఉత్తమోత్తమైన కళ్యాణప్రదమైన పనే చెయ్యండి మీరు. కయ్యోంకే పిచాడి హైరాన్ నహీ హోనా హై, కౌడియోంకే పిచాడి, గుడ్డి గవ్వల వెనకాల మీరు హైరాన్ పడి అంటే బాధపడి పరుగులు తీయకండి. పురుషార్థకర్ అప్ని జీవన్ హీరే చేసి బనాని హై, ప్రయత్నం చేసి మీ జీవితాన్ని వజ్రతుల్యంగా చేసుకోండి. గఫలత్ నహీ కర్నీ హై, ఎప్పుడు పొరపాట్లు చేయకండి. వరదానం, ఛాలెంజ్ और प्रैक्टिकल की समानता द्वारा, चैलेंज और प्रैक्टिकल की समानता द्वारा स्वयं को पापों से सेफ रखने वाले विश्व सेवाधारी भव. ఛాలెంజ్ మళ్ళా ప్రాక్టికల్ అనుభవం, రెండింటిని బ్యాలెన్స్ పెట్టుకోవడం ద్వారా మీలో ఉన్న పాపాల నుంచి సేఫ్టీగా ఉండేవాళ్ళై విశ్వసేవాధారి అవ్వండి. आप बच्चे जो चैलेंज करते हो, మీరు ఎప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తారు కదా, ఉస్ ఛాలెంజ్ और प्रैक्टिकल जीवन में समानता हो, మీరు చేసే ఛాలెంజ్కి ప్రాక్టికల్ జీవితానికి సమానత్వం ఉండాలి. नहीं तो पुण्य आत्मा के बजाय बोझ वाली आत्मा बन जाएंगे, లేకపోతే ఏమవుతారు, పుణ్యాత్మకు బదులు పాపభారం నెత్తి మీద మోసే ఆత్మలు అవుతారు. ఇస్ పాప और पुण्य की गति को जानकर, అందుకని పాప పుణ్యాల యొక్క గతి విధానాన్ని తెలుసుకొని స్వయం కో సేఫ్ రఖో, మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోండి. క్యోంకి సంకల్ప మే భీ కిసి భీ వికార్ కి కమ్జోరీ, ఎందుకంటే సంకల్ప మాత్రంగా కూడా ఏ వికారం యొక్క బలహీనత, వ్యర్థమైన మాటలు, వ్యర్థ భావన, घृणावा ఈర్ష్య, అసహించుకోవడం, ఈర్ష్య పడటం, అలాంటి భావన పాపకే ఖాతేకో బడాతి హై, ఇవన్నీ కూడా పాప ఖాతాని పెంచుతాయి. ఇస్లియే పుణ్య ఆత్మాభవకే వరదాన్ ద్వారా, అందుకని మీరు పుణ్యాత్మభవ అనే వరదానంతో స్వయం కో సేఫ్ రఖ్, మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకొని సేవాధారి బనో. సంఘటిత రూప్ మే ఏకమత్ ఏకరస్ స్థితి కా అనుభవ్ కరావు, అందరితో కలిసి ఉన్నప్పుడు ఒకే అభిప్రాయం ఉండాలి, ఒకే విధమైన స్థితి ఉంచుకొని అనుభవం చేసుకోండి. స్లోగన్, పవిత్రతాకి క్షమ చారోं ओर జలావో, పవిత్రత అనే జ్యోతిని నలువైపులా వెలిగించండి. బాప్కో సహజ్ దేఖ్ సకేంగే, అప్పుడే బాబాని సులభంగా చూడగలుగుతారు అంటున్నారు బాబా. दादी का पॉइंट है, दूसरों को संतुष्ट करना यह बहुत बड़ा गुण पुण्य है. ఇతరుల్ని సంతృప్తి పెట్టడం అనేది గొప్ప పుణ్యం. इससे हमारी आत्मा को बल मिलता है, దీనివల్ల ఆత్మకు శక్తి దొరుకుతుంది. किसी के गुणों पर मोहित नहीं होना, ఎవరి మంచితనం మంచి గుణాలకు మీరు ఆకర్షితులు కాకండి. సదా బాబాకు ఆగే రఖో, ఎప్పుడు బాబాని మీ దృష్టిలో ఉంచుకోండి.
बाबा को आधार बनाओ, బాబానే మీ ఆధారం అని అనుకోండి. तो किसी में भी फसेंगे नहीं, అప్పుడు ఎవరిలో కూడా మీరు చిక్కుకుపోయే విషయం ఉండదు అంటున్నారు దాది. అచ్చా, ఓం శాంతి.